పిల్లకాయలు నమస్తే, నేను మీ ఎస్ఎస్ తాతనే. అదేనండి మీ తాతనే. ఈరోజు భలే కొత్త క్యారెక్టర్ తీసుకొచ్చినండు. అది ఏం లేదు, అదిగే మా మనోడు. ఏం లేదు, వీడికి చాలా రోజుల నుంచే డైటింగ్ చేస్తున్నాడు. ఏందని అడగనుకుంటున్నారా? ఆకలికి లేండి పొద్దున్నే కాలుకొచ్చాను తీసుకొని వచ్చేసినాడు. ఏం దొంగ చూపులు చూస్తున్నాడు ఈడ. ఏందా ఏమిలే, ఆకలికి ఏం చేయాలి తెలియక వాటి ఎయిర్ చూపులు చూస్తున్నాడు వాడు. వద్ద వెంటనే చూసినాడు, చూసావా? డైనింగ్ టేబుల్ ఆకలి వేస్తుందంట, పొట్ట మీద చేసి దొక్కుంటున్నాడు వీడు. అమ్మో అట్టుపండు, ఒరే ఈ పొద్దున్నే తిన్నావు అట్టుపండ్లా, మళ్ళీ తింటే మళ్ళీ పోవాల్సిందే. అమ్మో ఏం చేద్దాం మరి, పెద్ద పని వచ్చి పడిపోయింది ఇటుకే. మళ్ళీ అటు ఇటు ఎతకుతుండలా కూడా. మనోడు పొద్దున పని చేస్తాడు, ఇద్దరు నేరుగా వెళ్ళిపోతాడా, బాల్కనీకి వెళ్తాడు. వెళ్ళిపోయి ఏం చేస్తాడు చూడండి వాడు. ఏం లేదండి, ఆడ ఎదురుగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందా కొత్తగా, వాళ్ళు వచ్చారా, పని చేస్తున్నారా లేదా, ఎంతవరకు అయింది చూసుకుంటాడు. అమ్మయ్య అయిపోగానే వెనక్కి తిరుగుతాడు. ఇంకా తిరిగేసి ఇది మళ్ళీ ఆకలి గుర్తుకొచ్చులా కిచెన్ అంతా తోడతాడు. ఏముంది అని ఏముండదు. ఎందుకంటే మన మనవరాలుల్లా శుద్ధంగా పొద్దున్న పిల్లకాయలు చేసేసి అంతా నీట్గా సర్దేసి మళ్ళీ పులావ్ పెట్టేసి ఉండదు. దాన్నే దొరికిందండి ఇదిగో. ఏంది ఇదే? ఒక సగ్గు బియ్యం రాసుందరు. సగ్గు బియ్యంతో ఏం చేస్తారు? తింటావేమో రే, కడుపులో మళ్ళీ బేదులు పట్టుకుంటాయి నీకు. మరి పాలు ఏదో ఐడియా వచ్చేసింది వీడికి. వీడు ఆగడు, ఐడియా వచ్చిందంటే ఆగడు, ఏదో లెక్కలేస్తుంటాడు. 1 2 3 అది ఏంద్రీ ఏంది అతకతా అన్నాడు. ఇంకా ఓరి పెద్ద డబ్బా తీసాడు. ఏముంది అదల్లా? బెల్లం రా, బెల్లం దొరికింది మనోడికి. ఇంకేముంది, బెల్లం దొరికిందే. ఓరే బెల్లం సప్పరిస్తాడు అనుకుంటే ఏంది, అటుకులు కూడా తీసుకున్నాడు. ఆయమ్మో అటుకులు, బెల్లము, సగ్గు బియ్యం, ఏదో పెద్ద ప్లాన్ వేసినాడు వీడు. ఏం చేద్దాం అనుకుంటున్నాడు. ఏంది అటుకులు, నానేసిన అటుకులు తీసుకున్నాడు. ఏదో మొత్తానికి ఏదో ప్లాన్ వేసినాడు. ఏంది అబ్బాయి ఏం చేద్దాం అని అనుకుంటున్నావా? ఎవరు ఏం సాధించినవరా పొద్దున్న నువ్వు? ఎన్ని కలిపేసి ఏంది బెల్లం పాయసం చేస్తావా? ఏది ఎట చేయాలి చెప్పు నాక. మీరందరూ కూడా ఇనుకోండి తుళ్ళు కదా. బెల్లం, తురిమిన బెల్లము, అటుకులు, నానబెట్టిన సగ్గు బియ్యం, పాలు, కడాయి, దాళ్ళు అటకాడ, అంతే. ఎంత ఒక గ్లాసు నీళ్లు తీసుకున్నాడండి, ఒక కప్పు నీళ్ళ. ఏం చేస్తా, తాగుతా? ఎవరు బాండిలో పోసేసినాడు. ఒక గ్లాసు నీళ్ళు పోసాడు. సరే భలే పోసినవురా. తర్వాత ఏందది? సగ్గు బియ్యమా? అబ్బా ఉప్పులాగా ఉంది కదా సగ్గు బియ్యమా? ఊరు సగ్గు బియ్యం వేసినాడు. ఒక కప్పు సగ్గు బియ్యం వేసాడు. ఏదో ఉందంట, అది మొత్తం లాగేసినాడు దానిలో. ఇంకేం చేస్తారా? అబ్బా వాళ్ళు ఎవడారా ముత్యాలు వెళ్ళినట్టు వెళ్తుంటారయ్యా నెలల్లో. అబ్బో భలే చేసినవురా. ఏంటి తర్వాత పాలా? పోసి పాలు, ఒక కప్పు పాలు పోసేసినాడు వాడు. సగ్గు బియ్యం, నీళ్ళు, దానిలో ఒక కప్పు పాలు పోసి తిరగబెట్టు. అదే బాగా కలిపాడు రబ్బ. చక్కటి పాలు పోసేసినాడు వాడు. ఇదేం డైట్ చేస్తాడు ఈ బొందైడా? డైటింగ్ అని చెప్పి పాలు, సగ్గు బియ్యం, నీళ్ళు అంతా కలిపాడు. సరే తర్వాత ఎంతసేపు కలుపుతాడు? బుడగలకు వచ్చింది అది. బుడగలకు వచ్చింది. ఇప్పుడు ఏంది అదే? బెల్లం. వెరీ గుడ్, బెల్లం వేసేసినాడు రైడా. ఇప్పుడు ఏం చేయాలా? అద్దో అసలు మనోడు ఒక్క ఇంచు కూడా ఉంచాడు. ఓసిడి ఉందిలే వాడికే. తిప్పు బాగా కరగాల. అది బాగా పాకం పట్టాల. మీరు ఏం భయపడబాకండి, ఫస్ట్ ఇరుగుతుంది పాలు, ఏం కాదు, అయినా శుభ్రం ఉంటుంది. తర్వాత ఏంది అటుకులు వేసేసినాడు, ఒక కప్పు అటుకులు వేసాడు దానిలో. భలే డైటిషియన్ రా నువ్వా. అవన్నీ కలిపేసి బాగా అబ్బా జిగురుగా వచ్చింది చూడు, పాకం వచ్చినట్టు. ఆ పాలు ఎగిరిపోయి తర్వాత జున్నులాగా ఫామ్ అయిపోయి అబ్బా దాని లాస్ట్లో యాలక్కాయలు వేసాడు. అది వెరీ గుడ్, రెడీ అయిపోయిందిరా అంటరా. గుమ్మలాడే బెల్లం పాయసం రెడీ. ఏంద్రా చెప్తా ఉండవు? టేస్ట్ ఎట్టుందిరా? అబ్బా బ్రహ్మాండం అంట. అబ్బా ఎగరుతున్నాడు వాడు. అమ్మో ఆకలి కదా, ఆకలి కాలిపోతుండ లోపల. అది ఏం చెప్పరా మనోడా? ఎట్టుందే? ఆకలి వేసినప్పుడంట మనకు నచ్చిన అది ఫుడ్ మనమే తయారు చేసుకొని తింటే భలే కమ్మగాను ఆకలి తొందరగా తీరినట్టు అనిపిస్తుంది అంట.